వెల్కమ్ టు ఐ న్యూస్. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన ఒక్కసారి దేశాన్ని ఉలిక్కిపాటుకి గురిచేసింది. ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన రమేష్ విశ్వకుమార్ కి చెందిన విమాన టికెట్ ఇది. చూసారా, ఈ చిన్న కాగితం ముక్క. ఆయనకు ఇది కేవలం విమానం టికెట్ కాదు, రమేష్ పునర్జన్మకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాంటిది. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆ టికెట్ రమేష్ జీవితాన్ని ఎలా మార్చిందో తెలుసుకుందాం. ఇది రమేష్ విశ్వకుమార్ కు చెందిన ఎయిర్ ఇండియా బోర్డింగ్ పాస్. జూన్ 12, 2025 అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన విమానం అది. 12 గంటల 10 నిమిషాలకు బోర్డింగ్ సమయం, 13 గంటల 10 నిమిషాలకు విమానం బయలుదేరే సమయం. సీటు నెంబర్ 11A, ఫ్లైట్ నెంబర్ AI-171. చూస్తుంటే ఇదొక సాధారణ బోర్డింగ్ పాస్ లాగే ఉంది కదా, కానీ దీని వెనక దాగి ఉన్న కథ వింటే ఒళ్ళు గగురు పుడుస్తుంది. ఇది రమేష్ కు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించిన పత్రం. అవును, ఈ టికెట్ అతడి నుదుటి గీతను మార్చింది, మృత్యుకూప నుంచి బయటపడేసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి మృత్యుంజయుడిగా మిగిలిన రమేష్ విశ్వకుమార్ ప్రయాణం చేసిన టికెట్ ఇదే. ప్రమాదం తర్వాత ఆయన అనుభవాలు ఏంటి, ఆ టికెట్ రమేష్ జీవితాన్ని ఎలా మార్చిందో, ఆయన మృత్యువు కోరల నుంచి ఎలా బయటపడ్డారో అని ఆలోచిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ తన కుటుంబ సభ్యులను కలవడానికి కొద్ది రోజులు భారతదేశానికి వచ్చారు. తన 45 ఏళ్ల సోదరుడు అజయ్ కుమార్ రమేష్ తో కలిసి తిరిగి యూకేకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కేవలం 30 సెకండ్ల తర్వాత ఓ భయంకరమైన శబ్దం, ఆ తర్వాత విమానం కూలిపోయింది. అదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఛాతీ, కళ్ళు, కాళ్లకు గాయాలైన విశ్వాస్ చెప్పిన మాటలివి. ఈ టికెట్ కేవలం ఒక కాగితం ముక్క కాదు, రమేష్ విశ్వాస్ కుమార్ కు ఇది ఒక రెండో జీవితాన్ని ప్రసాదించిన వరం. జీవితం ఎంత అనూహ్యంగా ఉంటుందో, ఎంత గొప్ప విలువైనదో ఇది మనకు తెలియజేస్తుంది. ఈ కథ రమేష్ కు మాత్రమే కాదు, మనందరికీ ఆశను, ధైర్యాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా మన జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయో చెప్పడానికి ఈ టికెట్ ఒక నిలువెత్తు సాక్ష్యం.